మళ్ళీ నెగిటివ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళ ఫీల్డ్ అయినా వాళ్ళు తక్కువ అవుతుండొచ్చు. సో ఎవరు ఏందనేది వాళ్ళకి తెలుసు. ఇప్పుడు సొసైటీ ఇప్పుడు మీరు నన్ను ఈడొచ్చి కూర్చోబెడుతున్నారంటే సొసైటీలో ఒక పేరు ఉంటేనే కూర్చోబెడతారు. ఒక రెస్పెక్ట్ ఉన్న వాళ్ళని తీసుకొచ్చే మీరు ఇంటర్వ్యూ చేయగలుగుతారు. ఆ రెస్పెక్ట్ లేని వాళ్ళతో మీరు ఇంటర్వ్యూ చేయలేరు. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది ప్రజలలో ఒక నమ్మకం. నమ్మకం అనేది నటిస్తూ వచ్చేది కాదు, సృష్టించుకుంటే వస్తుంది. అది వాళ్ళంతల వాళ్ళు తీసుకొని వాళ్ళంతల వాళ్ళు చెప్పుతుంటే మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుంటుంది అంటే వీళ్ళ దాంట్లో ఇప్పుడు మా దాంట్లో ఉండేటోళ్ళు కూడా కొందరు ఇప్పుడు తొక్కేద్దామని పడేద్దామని చూసేటోళ్ళు కూడా తప్పుగా ప్రచారాలు చేస్తుంటారు. తప్పుగా ప్రచారం చేస్తుంటే వీని పేరు అనేది తక్కువ అయిపోవాలి. వీడు తక్కువ కనిపిస్తే మనం ఎక్కువ కనిపిస్తాం అనే వేళ కొందరు ఫేమ్ కోసం కూడా కొన్ని చేస్తుంటారు అనమాట. సో వాళ్ళకి నేను నచ్చకపోతుండొచ్చు, అందుకే అట్లా అవుతుండొచ్చు. ఏదేమున్నా కానీ మాకు మంచిగా అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇవాళ ఇట్లా అవుతుండొచ్చు కానీ రేపటి నాడు పర్లేదు. ఎందుకంటే మేము ఒక శివశక్తికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. మేము కలిసే ఉంటాం. ఓకే. సో అందుకనేనా మిమ్మల్ని టార్గెట్ చేశారు అనుకోవచ్చా? అంటే మీ హెల్త్ పరంగా కావచ్చు, మీరు కొన్ని నెలల క్రితం డౌన్ అయిపోయారు, మీ హెల్త్ బాగాలేదని చెప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి. అండ్ నేను కూడా విన్నాను మీకు ఎవరో కొంచెం చిల్లంగా పెట్టారనో, లేకపోతే కొంచెం మిమ్మల్ని ఇబ్బంది చేద్దామని చెప్పి ట్రై చేశారని. నిజమేనా ఇది? వాస్తవానికి ఏం జరిగిందంటే నా మీద ఈ యొక్క ఫేక్ అనే న్యూస్ ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్నది. ఈ కావాలని యొక్క ఎవరైతే ఫేక్గా షిగాలు గీరో వీళ్ళ వల్ల ఎక్కడైతే వాళ్ళకి సంబంధించి నేను ఒక యూనిట్లు ఉండి నేను వాళ్ళ గురించి ఆపోజిట్గా మాట్లాడకపోవడం వల్ల వాళ్ళు నువ్వు ఉండి కూడా నువ్వు వీళ్ళకు మాట్లాడలేవు, వీళ్ళకు ఆపోజిట్గా నువ్వు చెప్పలేవు అనే ఉద్దేశంతో మాకు మనస్పర్ధలు అనేవి వచ్చినాయి. సో ఆ విషయం డిస్కషన్లో మేము ఏమైందంటే మాకు ఒక చిన్న ఇష్యూ టైప్ అయ్యి దానికి అక్కడ మాట్లాడుకోకుండా సంభాషణ చేసుకోకుండా అది కొంచెం ఇష్యూ అయ్యి తన వల్ల మొత్తం అందరికీ కొంచెం బ్లేమ్ అయింది. సో అక్కడ బ్లేమ్ అవ్వడం వల్ల నా గురించి కొంచెం ఫేక్గా క్రియేట్ చేయడం, చెప్పడం, ఈయన ఇలా దిగి మాట్లాడేందుకు మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అని చెప్పేసి నా నెగిటివ్ అనేది చూపిస్తున్నారు. సో దానివల్ల నాకు ప్రజలు నన్ను ఇంత నమ్మి ఆరాధన ఇస్తున్నప్పుడు కొందరు నన్ను భగవంతుని లేక చూస్తున్నారు, కొందరు నన్ను సపోర్ట్ లేక చూస్తున్నారు, కొందరికి నేను మోటివేట్ ఇచ్చే గురువు లేక చూస్తున్నారు. అంతమందికి అంత చూస్తున్నప్పుడు నన్ను ఎందుకు అట్లా తప్పుగా చూపించడం, అసలు ఎందుకు ఈ తప్పుగా చూపిస్తున్నారు అనే ఆలోచనలతోని నేను కొంచెం రెస్ట్ లేకుండా నిద్ర లేకుండా, నేను ఉండేది విలేజ్ ఒక 70-80 కిలోమీటర్ దూరం. సో అక్కడి నుంచి ఇక్కడ రావడము, ఇంకోటి హైదరాబాద్లో తిరగడం, నాకు కూడా హైదరాబాద్లో అంటే తిరగాలంటే నాకు కూడా కుదరదు. సో ఇక్కడ తిరగడం, మళ్ళీ మీకు ఇచ్చిన టైంకి ఇంకో టైంకి ఇవ్వకపోవడం, అట్లా రెస్ట్ లేకుండా నాకు కొంచెం అనేది ఇట్లా డల్ అయిపోయినా కానీ లేదు అట్లాంటివి ఇట్లా ఏం లేదు నా మీద ఇట్లా ఇప్పుడు మీరు అన్నట్టు అట్లాంటివి ఇట్లా ఏం ప్రయోగాలు ఇట్లా అట్లాంటివి ఏమి తలగవు, ఏవి ఉండవు. సో ఇదైతే ఫేక్ అనమాట. అంటే ఏదైతే మీ గురించి చేస్తున్నారో ఇది ఫేక్. ఎందుకు ఫేక్ అంటున్నా అంటే ఇది కూడా గుర్తుపెట్టుకోరి, ఒక స్థలంలో ఉన్న, ఒక సంస్థలు ఉన్న, ఒక వ్యవస్థలు ఉన్న ఎప్పుడైనా సరే వాళ్ళని తొక్కేద్దాం అనేటోళ్ళు ఆ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళే ఉంటారు. అందులో కొందరు నిజమైన వాళ్ళు ఉంటారు, కొందరు ఫేక్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు విని వీళ్ళు కావద్దు, వీళ్ళ మాటలు విని వాళ్ళు కావద్దు. ఎందుకంటే ఒక ఫేమ్ ఉన్న పర్సన్ పట్టుకొని ఒకరిని చెడు చేస్తే మనం ఫేమ్ అవుతాం అనే త్రోలో కూడా కొందరు ఉంటారు. సో పర్సన్ని ఇట్లా చేసినాం, సో పర్సన్ ఆయన ఇట్లా అయ్యిండు అని చెప్తే ఇక్కడ వీళ్ళు హై అవుతారు, వీళ్ళని డామినేట్ చేసిన వాళ్ళు అవుతారు అనే థింక్లో కూడా వాళ్ళు చేస్తుండొచ్చు అని నేను అంటున్నా. సో ఒకరు తక్కువ చేయాలంటే ఒకరు ఎదగాలంటే ఒకరు తక్కువ చేయాలి, తప్పదు. అది ఒకరు పైనకి రావాలంటే ఒకరు తొక్కేయాలి అనే డిస్కషన్ ఇక్కడ ఉన్నది. సో సౌందర్య మీ శిష్యురాలు, సౌందర్య మా శిష్యురాలు. ఎవరు చెప్పిరమ్మా మీకు ఇవన్నీ? ఇట్లా చెప్తున్నారు కదండి. ఆమెనే మరి మా గురువు గారు రాకేష్ గారు. ఒకటి ఇది గుర్తుపెట్టుకోండి, నన్ను మీ దగ్గర చాలా మంది శిష్యులు ఉంటారు, చాలా మంది ఉంటారు శిష్యులు. ఇట్లా గురువు అంటే ఒకటి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క మనము తల్లిదండ్రులను ఎవరినని పిలుస్తాం? కన్న వాళ్ళని పిలుస్తాం. కన్న వాళ్ళని తల్లి తండ్రి అని పిలుస్తాం. అదేవిధంగా గురువు అని ఎవరిని పిలుస్తాం? విద్యను బోధించేటైనా, జ్ఞానాన్ని ఇచ్చేటైనా గురువు. సో ఈ యొక్క కల్చర్కి ఈ యొక్క దానికి సంబంధించిన గురువు అని ఎవరిని అంటారంటే, మా యొక్క శివశక్తికి సంబంధించిన దాంట్లో గురువు అని ఎవరిని అంటారంటే, ఆమెకి ఏ అయితే అమ్మవారు వస్తుందో, అమ్మవారు కానీ మల్లన్న కానీ ఎల్లమ్మ కానీ శివయ్య కానీ ఇట్లా ఎవరైతే వస్తున్నారో, ఎల్లమ్మ వస్తే ఎల్లమ్మ పట్నాలు వేసి పట్నాల ముందర లగ్గం చేసిన తర్వాత పటం ముందర నిలబెట్టి లింగంకాయ గట్టి ఆమెకు నేను నీ గురువుని బిడ్డ, నేను లింగంకాయ కట్టినా నేను నీ గురువుని అన్నప్పుడే ఆమెకు ఆయన గురువు అవుతారు. అది ఆడమ్మ కావచ్చు, మొగైన కావచ్చు, లింగంకాయ కట్టినప్పుడే అది గురువు అవుతారు. సో ఇక్కడ లింగంకాయ కట్టంది ఆమెకు గురువు అంట అనే డిస్కషన్ వచ్చిందంటే అది గురువుని ఎట్లయితే నేను పట్నం వేయకపోతేని, పండుగ వేయకపోతేని, లింగంకాయ కట్టకపోతేని. లింగంకాయ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకొని రుద్రాక్ష. ఈ యొక్క లింగంకాయ కట్టకపోతేని, కడితేనే గురువు, కట్టంది గురువు ఎట్లా అవుతున్నా? సో అట్లా చెప్పడం అది ఫేక్. కలిసారా? లేదు, ఇది మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం లేదు, అట్లాంటివి ఇట్లా ఏమి జరగలేదు.
ఈ యొక్క వీడియోలలో ఇట్లా చూసిన తర్వాత డిస్కషన్ వచ్చిన తర్వాత తన గురించి మాట్లాడి అసలు ఎవరు నువ్వు ఏం సంగతి అనేది ఇట్లా ఒక విషయంలో కమ్యూనిటీలో కూర్చున్నప్పుడు డిస్కషన్ అనేది జరిగింది. అసలు ఎవరు నువ్వు నా పేరు ఎందుకు చెప్పినావు ఏమైందంటే నేను ఆమె ఏం చెప్పిందో ఏ విషయమో సో అండ్ సో అక్కడ అనేది డిస్కషన్ జరిగింది. అప్పుడు తనని చూడడం జరిగింది. అంటే ఇవన్నీ వైరల్ కావడం ట్రోల్స్ అంటావా ఇప్పుడు ఇక్కడ ఏమైతున్నాయో అవన్నీ కావడం వల్ల అప్పుడు మాట్లాడడం జరిగింది. అంతవరకు తనెవరో నాకు తెలియదు. నేనెవరో నేనెవరో తెలిసుండొచ్చు. ఎందుకంటే నేను ఒక యూట్యూబ్‌లో, ఇన్‌స్టా‌లో అనేది కొంచెం కొంచెం ట్రెండింగ్‌లో ఉండుంటా గంతే. కొంచెమేం కాదులేండి. ఆ కొంచెంలో తను గుర్తుపట్టింది. అరే! ఈ కంటెంట్ బాగా చేస్తాడేనా అని ఫాలో అయ్యి ఉంటది మేబీ. మరి మీరు సో గట్టిగా ప్రశ్నించారా ఆమెని? అది ప్రశ్నించనందుకే ఈరోజు నన్ను ఇట్లా శిక్షిస్తున్నారు ప్రతి ఒక్కరు మరి గూడా. ప్రశ్నించాలి కదా! ఇవాళ మీ అందరి ఆ శివశక్తుల మీద మచ్చ పడింది ఆ కదా యొక్క మరి. శివశక్తికి సంబంధించిన వాళ్ళల్లో నేను ప్రశ్నించనందుకు ఈరోజు నన్ను తప్పుగా చూయిస్తున్నారు. చేసేదాన్ని తప్పు అంటున్నారు. సో, ఆ రోజు నేను ఆమెని నేను క్వెషన్ చేసుంటే, జడ్జ్ చేసుంటే ఆ రోజే ఉండేది అక్కడనే ముగిస్తుండే. ఈరోజు ఇక్కడి దాకా వచ్చేది గాదు. సో, ఇక్కడొచ్చి ఈడ మాట్లాడేది గూడా గాదు. ఆడికాడికి అయ్యిపోయి ఉంటే కథం అక్కడనే అయిపోతుండే. సో, అక్కడికెళ్ళి తన దగ్గరికెళ్ళి నా దాకా వచ్చింది కాబట్టి నేను ఆ రోజు అక్కడ ఖండించలేదు. సో, ఈరోజు నేను ఖండించడానికి కారణం గూడా ఉంది. ఎందుకు నేను ఖండించలేదంటే ఎవరి యొక్క మనోభావాలను మనం దెబ్బతీసినట్టు ఉండొద్దు. ఎవరికీ రైట్ లేదు. ఎందుకు రైట్ లేదని చెప్పేసి అంటున్నంటే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళదే. ఎవరి లైఫ్ వాళ్ళదే. మై లైఫ్ మై రూల్స్ అనేది ఉంది ఇక్కడ. ఆ లైన్ అనేది ఎట్లా ఉన్నదో అదే విధంగా ఆమె పర్సనల్ ఆమెకుంటది. నేను జడ్జ్ చేయాల్సిన అవసరం నాది లేదు. నాదే సక్కగా లేదు నేనే చెప్తా అన్నట్టుంటది సొసైటీ ఇట్లా. సో, నాది సక్కగా చేసుకున్నా గానీ ఒకరిని జడ్జ్ చేయనీకుండదు. సో అండ్ సో మన దగ్గరికి వచ్చినప్పుడు నేను అప్పుడు డిస్కషన్ చేసినప్పుడు ఏమైంది బేటా ఎందుకయిందని చెప్పేసి మాట్లాడుంటే అది సెట్ అవుతుండే. నేను మాట్లాడలేదు కాబట్టి అక్కడ అది ఇప్పుడు మీరు ఇట్లా చాలా మంది ఇలా బయటకొచ్చి చెప్పుకుంటూ ఉన్నారు ఈ మధ్య కాలంలో. నేను దేవతల్ని, నేను దేవుడిని, నేను గ్రామ దేవతని అని చెప్పి కూడా. సో, అలాంటి వాళ్ళ గురించి మీ వరకు అంటే వస్తాయి. మీ గురువులు అంటే మీకున్న శిష్యులు చూడడం గానీ, ఫోన్‌లో గానీ, వినడం గానీ చేసినప్పుడు మీ వరకు వచ్చి చెప్తూ ఉంటారు. మీరు అందరూ అంటే చెప్పేదేంటంటే రాకేష్ గారికి కొన్ని శక్తులుంటాయి. ఏదైనా చేయగలుగుతారు అని చెప్తారు. ఈవెన్ కొన్ని ఇంటర్వ్యూస్‌లో మీవి కూడా మేము చూసాం. మీరు ప్రదర్శించే శక్తులు కావచ్చు. అలాంటప్పుడు ఇలాంటివి విన్నప్పుడు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు నిజాలేంటి? వాళ్ళకి నిజంగా దేవుడు వస్తున్నారా? వీళ్ళు దేన్ని ఉద్దేశించి ఈ విధంగా చేస్తున్నారు అని మీరు ముందుగా ఆలోచించి చెప్పగలుగుతారా మీరు? అయితే చెప్తున్నది ఒకటి గుర్తుపెట్టుకోరమ్మా. చాలా వరకు రాకేష్ స్వామి అంటే ఈ పలాని ఈయన రౌడీ రాకేష్ అని గాని, లేకుంటే రాకేష్ స్వామి అని గాని ఈయన ఒక మంత్రగాడు. మంత్రాలు చేస్తాడు. ఆయన వేషధారణ గాని, ఆ మనిషిని చూడడం గాని, ఆయన చేసే పనులు గాని మంత్రాలు చేస్తాడు, మాయలు చేస్తాడు అనే యొక్క దాన్ని తీసుకొచ్చి ప్రజల్లోకి. అవే మంత్రాలు చేస్తే నాకొక యూట్యూబ్ ఛానెల్ ఉంది, ఇన్‌స్టా ఉంది. పెట్టుకొని రోజుకో వీడియో పెట్టుకొని రండి అని చెప్పేసి నేను పెట్టుకోవచ్చు గదా! ఇప్పుడు అలా అంటే ఇక్కడ అనడానికి కూడా ఒక కారణం ఉంది ఒకటి కదా! ఉంది చెప్తున్నా. సో, ఇక్కడ చెప్తుందేందంటే ఇట్లాంటి మాయలు, మంత్రాలు మీకు డౌట్ క్లారిటీ కావాలంటే నేను వీడియో ఒకటి చూయిస్తా. నేను ఎక్కడైతే చెప్పినానో అందులో ఒక వీడియో ఉంది. అది వైరల్ కాలేదు. ఆ క్లిప్ కూడా తీపిచ్చి పెట్టినుండే. సో, అక్కడ అది ఎంక ముందలు కావడమో, లేకుంటే ఏదో కావడమో అక్కడ అయ్యింది. ఏం చెప్పినంటే, ఈ యొక్క మాయలు, మంత్రాలు అనే దాంట్లతోని మీరు బాధపడుతున్నోళ్ళు ఎవరైనా సరే భగవంతుడిని నమ్మండి, భగవంతుని పూజలు చేయండి, భగవంతుని దారిలో పోండి. ఈ వశీకరణ పూజలని, మరుగుమందని ఇట్లాంటివి చేసేటోళ్ళ దగ్గరికి పోకండి. ఇవి చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఎఫెక్ట్ అవుతది. అది తప్పు చేసో, ఎప్పు చేసో ఏదైనా సరే దేనికన్నా ఒక శక్తి అనేది ఉంటది. మాటతోని మనసును కదిలిచ్చినప్పుడు, బాధ పెట్టినప్పుడు అదే మాటతోని, మంత్రంతోని మనిషిని ఏం చేయలేమా? సో, అట్లాంటివనేవి ఉంటాయి. అవి ఏ టైంలో ఉంటాయి, ఏముంటాయి అనేది తెలుసుకోండి. కానీ ఈ మనిషిని లేవకుండా చేస్తారు, కాళ్ళు చేతులు పడిపోయేటట్టు చేస్తారు అనేవి ఇట్లా ఉండవు. అవి మీరు చూడండి అని చెప్పేసి అక్కడ నేను డీటెయిల్‌గా చెప్పిన. కాకపోతే అది లాజిక్ లేని మ్యాజిక్ నేను మాట్లాడతా, గడ్డంలోకెళ్ళి పువ్వు నేను తీస్తా అనే దాన్ని వెరైటీగా తీసి వెరైటీగా చూపిచ్చిర్రు. ఇక్కడ రాకేష్ స్వామి అనేటి ఆయన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోరి. నేను ప్రజల కోసం మంచి చేయనీకొచ్చిన, ప్రజలకు మంచి చూపియడానికొచ్చిన. మీరు మంచి చూడండి. మీకు ఒకవేళ అర్థం కాకపోతే నన్ను క్వెషన్ చేయండి. నేను దానికి ఆన్సర్ ఇయ్యడానికి చూస్తా. కానీ మంత్రగాడనో, మాయలు చేస్తాడనో, లేకుంటే ఈ చెడు ప్రయోగాలు చేస్తాడనో ఇట్లాంటివి మాత్రం పెట్టకండి. ఎందుకంటే నేను అమ్మవారి భక్తుని, ఎల్లమ్మ తల్లి భక్తుని, శివయ్య స్వామి నమ్మిన తొవ్వలో పోతున్నా. ఆ శివయ్య భక్తుని కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ వల్ల ఈ యొక్క రోజు అనేది నేను ఈడ కూర్చొని చెప్తున్నా అంటే మీ దగ్గర నేను నమ్మకం కోల్పోవద్దనే వల్లనే నేను వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నా. పాపం తను చాలా సార్లు కూడా అడిగింది నన్ను ఇంటర్వ్యూ ఇట్లా మనం డివోషనల్ గురించి చేద్దామని ఇట్లా ఇవ్వలేదు. నేను కాకపోతే ఇప్పుడు ఇవ్వడానికి కూడా రీజన్ ఉన్నది. ఏమని రీజన్ ఉన్నదంటే రాకేష్ స్వామి మంత్రగాడు కాదు. ఆ ఫేకు, గీకు అనేది ఇట్లా కావాలని చెప్పేసి ఒకరి మీద నిందలేయాలి. నెగెటివ్ చూపియాలంటే ప్రతి ఒక్క మనిషి మంచి పనులు కూడా చెడు చూపియాల్సిన కాలం ఉన్నది ఇది. కాబట్టి అట్లాంటివి ఇట్లా నమ్మకండి. నేను చెప్పేది ఇట్లా ఒకటే,
ఫేక్ సాములు, దొంగ సాములు, బాబాలు మస్తు మంది పుట్టుకొని వస్తారు. నేను రాకేష్ స్వామి, రాకేష్ గురు అని పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు.